నమస్కారం, నా పేరు రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్కెన్ ఛానల్. ఈ వీడియోలో 1861 భారత కౌన్సిల్ చట్టం మౌలికాంశాల గురించి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. 1861 భారత కౌన్సిల్ చట్టం మౌలికాంశాలు. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ ఎగ్జామ్స్, యూపీఎస్సి ఇంపార్టెంట్ టాపిక్. భారత కౌన్సిల్ చట్టం 1861. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగం చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం పోర్ట్ఫోలియో విధానాలను తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో 5 సాధారణ సభ్యులు ఉంటారు. వారిలో 3 సభ్యులు భారతదేశంలో 10 సంవత్సరాల పాలనానుభవం ఉన్నవారు, ఒక సభ్యుడు లాయర్ బారిస్టర్ గాను 5 సంవత్సరాల న్యాయవాది అనుభవం కలిగిన వారిని నియమిస్తారు. భారతదేశ సైన్యాధ్యక్షుడిని కార్యనిర్వాహక మండలిలో సాధారణ సభ్యుడిగా నియమించే అధికారం రాజ్య కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. 1861 భారత కౌన్సిల్ చట్టం న్యాయాధిపతులను శాసన నిర్మాణం నుంచి దూరం చేసింది. ఈ చట్టం ద్వారా కౌన్సిల్కు నామినేట్ కాబడే అధికార సభ్యుల్లో భారతీయులు కూడా ఉంటారని పార్లమెంట్లో రాజ్యమంత్రి వాగ్దానం చేశారు. అలాగే కౌన్సిల్ సమావేశాలు వివిధ ప్రాంతాల్లో జరపాలని భావించారు. కౌన్సిల్ సమావేశ స్థలం, కాలాలను గవర్నర్ జనరల్ నిర్ణయిస్తారు. ఈ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్కు కొత్త రాష్ట్రాల్లో కౌన్సిల్ను ఏర్పాటు చేసే అధికారం ఇచ్చారు. ఈ ప్రావిన్షియల్ కౌన్సిళ్లకు తమ రాష్ట్ర పరిధి వరకు శాసనాధికారం అప్పగించడం జరిగింది. కానీ రాష్ట్ర, కేంద్ర కౌన్సిళ్ల మధ్య ఖచ్చితమైన అధికార విభజన జరగలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డినెన్సులు గరిష్టంగా 6 నెలల కాలం అమల్లో ఉంటాయి. గవర్నర్ జనరల్కు స్థానిక శాసనాలపై వీటో అధికారం ఇవ్వడం జరిగింది. 1862లో వరుసగా కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం లెర్న్కెన్ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మీ యొక్క అభిప్రాయాలు, సందేహాలు కామెంట్స్లో తెలియచేయండి. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.